30 ఇయర్స్ వెయిట్ చేసి ఫస్ట్ టైం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని ప్లేసెస్ మనం చూస్ చేసుకోలేము, అవి మనల్ని పిలుస్తాయి. నాకు అలానే అనిపించింది. ఈ జర్నీ జస్ట్ ఒక ట్రిప్ అయితే కాదు, ఒక ఫీలింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈ రోజు నేను నా లైఫ్ లో చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నా. నా లైఫ్ ఫస్ట్ తిరుపతి దర్శనం. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఈ ఫీలింగ్ ని వర్డ్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. చాలా కష్టం. 30 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆయనని దర్శనం చేసుకునే ఛాన్స్ నాకు వచ్చింది. జర్నీ మొత్తం ఎక్సైట్మెంట్ ఉంది, కానీ దర్శనం దగ్గరికి వెళ్ళాక నా ఫీలింగ్ కంప్లీట్ గా మారిపోయింది. టెంపుల్ అట్మాస్ఫియర్ లో అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ ఎనర్జీ అనిపించింది. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత క్రౌడ్ ఉన్నా, సంహౌ హార్ట్ లో ఒక కామ్నెస్ వచ్చింది. ఆయన్ని డైరెక్ట్ గా చూసిన ఆ ఫ్యూ సెకండ్స్, సీరియస్లీ ఆ ఫీలింగ్ ని అస్సలు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము. కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా లైఫ్ లో, మనం మాట్లాడలేం, జస్ట్ ఫీల్ అవుతాము. నాకు అదే అనిపించింది. దర్శనం అయ్యాక మేము మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ కి వెళ్ళాము లంచ్ కోసం అని. అండ్ హానెస్ట్లీ అక్కడ ఫుడ్ అయితే జస్ట్ వావ్ అంతే. సీరియస్లీ ఆ ఫుడ్ లో సింప్లిసిటీ ఉంది, కానీ ఆ టేస్ట్ లో ఏదో ఒక లవ్ అండ్ డివోషన్ ఫీల్ అయ్యింది. అక్కడ తినేసాక ఈవినింగ్ మళ్ళీ ఆయన గుడి ముందు వెళ్ళి కొంచెం టైం కూర్చున్నాము. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్. ఏం మాట్లాడలేదు, జస్ట్ అక్కడ అలా కూర్చుని సరౌండింగ్స్ చూస్తూ ఉండిపోయాము. గోవిందా. చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే. కొన్ని ప్లేసెస్ మన మైండ్ లో సైలెంట్ గా అలా ఉండిపోతాయి. నాకు ఆ ప్లేస్ ఎగ్జాక్ట్లీ అలానే అనిపించింది. నెక్స్ట్ డే మేము మళ్ళీ రెడీ అయ్యి జపాలికి వెళ్ళాము. అండ్ హానెస్ట్లీ ఆ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నేచర్ కి చాలా దగ్గరగా, పీస్ఫుల్, కామ్, ఒక కొత్త వరల్డ్ లా అనిపించింది నాకైతే. అక్కడ అట్మాస్ఫియర్ లో ఏదో సంథింగ్ డిఫరెంట్ వైబ్ అనిపించింది నాకు. ఇప్పుడైతే మనం జపాలికి వెళ్తున్నాం. జపాలి రూట్లో అవుతున్నాము. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ మేడం జీ. హనుమాన్ ప్రెసెన్స్ అక్కడ ఫీల్ అవ్వచ్చు అనిపించింది నాకైతే. అక్కడ నిలబడి ఉంటే మైండ్ లో ఉన్న నాయిస్ అంతా కంప్లీట్ గా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. జపాలి హనుమాన్ దర్శనం కూడా చేసుకున్నాము, కానీ అక్కడ చాలా ప్లేసెస్ ఇంకా చూడలేదు. అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంటే అనిపించింది. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండే, సో దానికోసం మేము ఈ రోజు రిటర్న్ అవ్వాల్సిందే ఉండే. ఇక్కడ ఒక నమ్మకం అయితే నాకు ఉండే, ఆయన మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ ఆయన దర్శనం ప్రాప్తి ఇస్తాడు అనే హోప్ తో నేను రిటర్న్ అయ్యాను. ఓం నమో వెంకటేశాయ. వావ్. మీరు తిరుపతి వెళ్ళారా? అక్కడ మీకు చాలా స్పెషల్ అనిపించిన ప్లేస్ ఏంటి? కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.